వెయ్యేళ్ల కిందట కట్టిన ఆలయం 217 అడుగుల ఎత్తులో ఆలయ గోపురం, గ్రానైట్తో కట్టిన మహాశివాలయం, దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం. ఇలా ఎన్నో విశేషాలే కాదు, నేలను తాకని గోపురం నీడ, 20 అడుగుల నందీశ్వరుడు, ఆలయం అడుగున రహస్య సొరంగాలు, నందీశ్వరుడి ఆలయానికి అబ్బురపరిచే చెక్కు చెదరని పెయింటింగ్, ఇలాంటి అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అదే తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. 1000 ఏళ్ల కిందట చోళులు నిర్మించిన శివాలయం. ఆలయంలో 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం, శివుని ముందు 25 టన్నుల ఏకశిలా నంది విగ్రహం, ఈనాటికి చెక్కు చెదరని 13 అంతస్తుల గ్రానైట్ కట్టడం, ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ వాడకం, నాణ్యమైన గ్రానైట్ శిల ఎక్కడిదో అంతు చిక్కని రహస్యం, ఆలయ శిఖరంపై 80 టన్నుల బరువైన ఏకశిలా గోపురం, సిమెంట్ ఉక్కు వాడకుండా కట్టిన భారీ శిల్ప వైభవం, 1000 ఏళ్ల కిందటే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, నేలను తాకని బృహదీశ్వరాలయ గోపురం విమానం నీడ, ఆలయం కింద అబ్బురపరిచే సొరంగ మార్గాలు, భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయం. 1010లో నిర్మించిన ఈ మహాశివాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం నిండా ఎన్నో విశేషాలు, అంతకు మించిన వింతలు చాలానే ఉన్నాయి. పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. మనకు లభించే శిలలలో అత్యంత కఠినమైనది గ్రానైట్ శిల. ఈ శిలపై అందమైన శిల్పాలు చెక్కడమంటే అసాధ్యమే. కానీ 1000 ఏళ్ల కిందటే, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ రాయి వినియోగించి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా, అడుగడుగునా జీవం ఉట్టిపడే శిల్పాలను చెక్కారు అప్పటి శిల్పులు. మానవ నిర్మితమైన అద్భుతాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఈ బృహదీశ్వరాలయం. అంతేకాదు, ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంట్, డంగు సున్నం కూడా వాడలేదు. ఎక్కడా ఇనుము వాడిన ఆనవాలు లేవు. కానీ దాదాపు 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ శివాలయం ఎన్నో భూకంపాలను, వరదలను, ఉత్పాతాలను, పిడుగుల వర్షాన్ని చూసింది. కానీ వణుకు బెణుకు లేకుండా అలా నిటారుగా 217 అడుగుల ఎత్తులో ఠీవీగా నిలుచుంది బృహదీశ్వరాలయ విమాన గోపురం. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శైవ మతాన్ని విస్తరింపజేసిన చోళులు భారీ శివాలయాలను దేశవ్యాప్తంగా తమ సామ్రాజ్యంలో నిర్మించారు. అయితే తంజావూరులో నిర్మించిన ఆలయం భూగర్భంలో రహస్య సొరంగాలు ఉన్నాయి. సుమారు 100కు పైగా సొరంగ మార్గాలు ఆలయం నుంచి వివిధ ప్రాంతాలకు ఉన్నాయి. అయితే దీపావళి, శివరాత్రి లాంటి పర్వదినాల్లో రాజులు, రాణులు తమ అంతఃపురం నుంచి సొరంగ మార్గంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లేవాళ్లని చెబుతారు. అయితే ఇందులో కొన్ని సొరంగ మార్గాలను కావాలనే పజిల్లాగా నిర్మించారని, ఎవరైనా ఈ మార్గంలో రాజు కోటలోకి ప్రవేశించాలని భావిస్తే మార్గం తెలియక అందులోనే చనిపోయేవారు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గాలు ఉన్న దారులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటిని భద్రతా కారణాలతో మూసివేశారు. కానీ పండుగ రోజుల్లో రాజు ఆ మార్గాల్లోనే వచ్చి 29 అడుగుల శివలింగానికి అభిషేకం చేసేవారని చెబుతారు చరిత్రకారులు. ఆలయ శిఖరంపై 80 టన్నుల విమాన గోపురాన్ని నిర్మించడమే ఓ ఇంజనీరింగ్ అద్భుతం. అంత ఎత్తుకు 80 టన్నుల బరువైన శిలను తీసుకెళ్లడమే అసాధ్యం. అలాంటిది ఆ గోపురం కోసం శిలను అక్కడికి తరలించి అందంగా చెక్కడం మహాద్భుతం. అయితే అంత బరువైన ఆలయ గోపురం నిర్మించడానికి ఓ ఆధ్యాత్మిక కారణం చెబుతారు పండితులు. 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం ఏర్పాటు చేయడం వల్ల గర్భగుడిలో లెక్కలేనంత పాజిటివ్ ఎనర్జీ తయారవుతుందని,
పూజలు చేసే సమయంలో అది రెట్టింపవుతుందని, దాన్ని తట్టుకుని ఆలయ మంటప గోపురం నిలబడేందుకు 80 టన్నుల విమాన గోపురాన్ని నిర్మించారని చెబుతారు ఆ గుడి గురించి తెలిసిన పండితులు. అంతేకాదు, ఇది శివుడు నిత్యం ఉండే మేరు పర్వతాన్ని తలపిస్తుందని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణాది మేరు పర్వతం అంటారు. అంతేకాదు, మంత్రాలతో వచ్చే పాజిటివ్ ఎనర్జీ గుడిలో ఉండి 4 వైపులా భక్తులకు ప్రసరించేందుకే గోపురాన్ని బరువుగా నిర్మించారని చెబుతారు. ఆనాటి శిల్పుల అద్భుతమైన పనితీరుకు ఆలయంపై చాలా ఆనవాలు కనిపిస్తాయి. ఆలయం చాలా విశాలంగా నిర్మించారు. అక్కడ ఆలయంలో ఎవరైనా మాట్లాడినా అది రీసౌండ్ రాదు. అంటే అంత విశాలంగా కట్టడంతో పాటు శిల ఎంపికలోనూ అంత శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఆలయం బయటి ప్రాకారంపై ఒకచోట టోపీ ధరించి టీషర్టు వేసుకున్న వ్యక్తి శిల్పం కనిపిస్తుంది. అయితే 1003 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడంతో అప్పుడు తంజావూరు పర్యటనకు వచ్చిన ఒక యూరప్ దేశస్థుడిని చూసి అప్పటికప్పుడు అతని శిల్పాన్ని చెక్కినట్టుగా చెబుతారు. అయితే ఇది బ్రిటిష్ వారి పాలనా సమయంలో ఒక శిల్పం విరిగిపోతే దాన్ని కొత్త శిల్పంతో రిప్లేస్ చేశారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు? అసలు లక్షల టన్నుల గ్రానైట్ను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా తెచ్చారు? అసలు గుడిని కట్టేందుకు ఎన్నాళ్లు పట్టింది? అప్పట్లో గుడి నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఇప్పటి ఇంజనీర్లకు అంతు చిక్కని అబ్బురపరిచే నిర్మాణాన్ని 1000 ఏళ్ల కిందటే అసలు ఎలా కట్టారు? బృహదీశ్వరాలయం ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ఆలయానికి గ్రానైట్ శిలలను ఎలా తరలించారు, సిమెంట్ ఉక్కు వాడకుండా ఎలా నిర్మించారు, అప్పటి శిల్పులు భారీ బరువులను ఎలా మోశారు, మంత్రాలు చదివి బండరాళ్లను పైకి ఎత్తేశారా, రాళ్లను తేలికగా మార్చే మూలికలు ఏమైనా ఉన్నాయా, అసలు గుడి కట్టేందుకు ఎన్నాళ్లు పట్టింది, ఆలయంపై చెక్కిన వందలాది పేర్ల వెనుక మర్మమేంటి, నాణ్యమైన గ్రానైట్ శిలతో నిర్మించిన ఈ ఆలయం ఓ అద్భుతం అంటారు ఈ తరం ఇంజనీర్లు. గ్రానైట్ శిలలను చెక్కడమే చాలా కష్టం. సాధారణ శిల మాదిరిగా ఈ శిలపై చెక్కడం అంత తేలిక కాదు. అలాంటిది టన్నుల కొద్దీ బరువుండే శిలలపై భరతనాట్యంలోని భంగిమలు చెక్కడం చాలా కష్టం. ఏమాత్రం తేడా వచ్చినా ఆ శిల్పం పనికి రాకుండా పోతుంది. క్లిష్టమైన పనులను అప్పటి స్థపతులు ఎలా చేశారనేది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. అంతేకాదు, ఈ శిలలను ఎక్కడి నుంచి తరలించారనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి సుమారు 130,000 టన్నుల గ్రానైట్ను వాడారు. కానీ అసలు తమిళనాడులోని తంజావూరు పరిసరాల్లో సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా గ్రానైట్ క్వారీలు లేవు. మరి ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ శిలను ఎక్కడి నుంచి తరలించారు అనేది ఎవరికీ అంతు చిక్కని విషయం. అయితే ఆలయం కోసం సుమారు 75 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 ప్రాంతాల నుంచి గ్రానైట్ శిలలను తెప్పించారంటారు. తిరుచిరాపల్లి, నర్తమలై కొండల నుంచి గ్రానైట్ శిలలను తెప్పించారు. అయితే భారీ శిలలను తరలించడానికి ఇప్పటిలాగా క్రేన్లు లేవు. రోడ్డు మార్గంలో ఈ శిలలను తరలించడానికి వాహనాలు కూడా లేవు. అయితే ఎడ్ల బండ్లు, ఏనుగుల సాయంతో భారీ బండరాళ్లను ఆలయ ప్రాంగణానికి తరలించినట్టు చెబుతారు. ఇందుకోసం భారీ కాయులైన మనుషులతో పాటు 1000 ఏనుగులు, 5000 గుర్రాలను వినియోగించారని ఓ అంచనా. అప్పటి రాజ్యాలలో ఏనుగులను, గుర్రాలను విరివిగా ఉపయోగించేవారు. యుద్ధాల కోసం ఓ బలగం ఉంటే ఇలాంటి పనుల కోసం మరో బలగం ఎప్పుడూ సిద్ధంగా ఉండేదని, అలాంటి ఏనుగులతోనే ఈ పని చేశారని చరిత్రకారుల అంచనా. ఒకవేళ ఇది నిజమే అయినా ఈ గ్రానైట్ శిలలను తరలించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ 1003లో మొదలైన ఆలయ నిర్మాణం 1010 నాటికి పూర్తయినట్టు అప్పుడు చెక్కిన శాసనాల ద్వారా తెలుస్తోంది. అంటే ఇంత భారీ ఆలయాన్ని కేవలం 7 ఏళ్లలో నిర్మించినట్టుగా తెలుస్తోంది.
మరి గ్రానైట్ రాళ్లను తరలించడానికి ఎంత కాలం పట్టింది? అలా తెచ్చిన రాళ్లను శిల్పులు చెక్కడానికి ఎంత సమయం పట్టింది? వాటిని 217 అడుగుల ఎత్తుకు ఎలాంటి క్రేన్ల సాయం లేకుండా ఎలా తరలించారు? ఇలా ప్రతి ఒక్కటి ఈ ఆలయంలో ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అయితే స్థానికంగా మాత్రం కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. గుడి చుట్టూ మట్టి పోసి దాని చుట్టూ ఘాట్ రోడ్డులా ఏర్పాటు చేసి ఏనుగులు గుర్రాల సాయంతో చుట్టూ తిరుగుతూ కొండను ఎక్కినట్టుగా ఆలయం పైకి బండరాళ్లను తరలించేవారు. అంతేకాదు, గోపురంపై ఉన్న ఏకశిలను పైకి తరలించి పైనుంచి చెక్కుతూ కిందికి వచ్చారని చెబుతారు. అలా బరువైన బండరాళ్లను 217 అడుగుల ఎత్తుకి ఎత్తారని స్థానికులు చెబుతారు. అయితే శివభక్తులు చెప్పే వాదన మరోలా ఉంది. ఎంత బరువైన శిల అయినా భక్తితో ఎత్తితే గాల్లోకి లేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, కొన్ని రకాల మంత్రాలు చదివితే మనిషి అమాంతం గాల్లోకి లేస్తాడని, అలాంటి మంత్రాలు చదివి బండరాళ్లను పైకి ఎత్తి ఉంటారని చెబుతున్నారు శివభక్తులు. ఈ వాదనకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇదంతా కట్టుకథ అనేవాళ్లు ఉన్నారు. అయితే అప్పట్లోనే ఏదో సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ శిల్పాలను చెక్కిన తరువాత పైకి ఎత్తారనేది మాత్రం వాస్తవం. ఇక శిల్పాలను చెక్కిన తరువాత వాటిని ఎలాంటి సిమెంట్, ఉక్కు కూడా వాడకుండా అత్యంత నైపుణ్యంతో అమర్చారు. ఆనాటి ఇంజనీర్ల ప్రతిభ ఈ తరాన్ని అబ్బురపరుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే అంత పెద్ద ఆలయాన్ని కేవలం 7 ఏళ్లలో ఎలా కట్టారనేది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. తంజావూరులోని బృహదీశ్వరాలయానికి వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి లింకుందా? తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు చోళరాజుల దాడులకు ఏదైనా సంబంధం ఉందా? తెలంగాణ దేవుడిని తంజావూరుకు ఎవరు తరలించారు? అసలు ఆ కథేంటి? తంజావూరులో బృహదీశ్వరాలయం. బృహదీశ్వరాలయానికి మరో పేరు రాజరాజేశ్వరాలయం. బృహదీశ్వరుడికి వేములవాడ రాజన్నకు లింకు. వేములవాడ ఆలయంపై చోళరాజుల దాడి. రాజరాజ చోళుడు పరమ శివభక్తుడు. ఆలయంలో శివలింగం తీసుకెళ్లిన రాజరాజ చోళుడు బృహదీశ్వరుడి భార్యే బృహదీశ్వరమ్మ. బృహదీశ్వరమ్మే బతుకమ్మగా మారిందని కథలు. తమిళనాడులో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన తంజావూరు దేవాలయానికి తెలంగాణలోని బతుకమ్మకు సంబంధాలున్నాయంటున్నారు చరిత్రకారులు. తెలంగాణలోని వేములవాడలో రాజరాజేశ్వరాలయం ఉంది. 2వ అరికేసరి క్రీస్తు శకం 930 నుంచి 955లో వేయించిన శాసనంలో ఈ దేవాలయం ప్రస్తావన ఉంది. అంటే అప్పటికే రాజేశ్వరాలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ వేములవాడ ప్రాంతాన్ని 973 ప్రాంతంలో రాష్ట్రకూటుల సామంతరాజైన 2వ తైలపదేవుడు చాళుక్య రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. అయినా సరే ఈ వేములవాడ చాళుక్య రాజులు రాష్ట్రకూటులకు సామంతులుగానే ఉన్నారు. ఆ సమయంలోనే చోళులకు రాష్ట్రకూటులకు మధ్య యుద్ధం వస్తే వేములవాడను పాలిస్తున్న కళ్యాణి చాళుక్యులు కూడా రాష్ట్రకూటుల పక్షం వహించి చోళులతో యుద్ధం చేశారు. చోళులకు రాష్ట్రకూటులకు మధ్య జరిగిన యుద్ధంలో చోళులు విజయం సాధించారు. వేములవాడ ఆ విధంగా రాజేంద్ర చోళుని అధీనంలోకి వెళ్లిపోయింది. వేములవాడను ఆక్రమించిన రాజేంద్ర చోళుడు ఆలయాన్ని మాత్రం ధ్వంసం చెయ్యలేదు. తంజావూరును పాలించిన రాజరాజ చోళుడి కుమారుడే రాజేంద్ర చోళుడు. తండ్రి రాజరాజ చోళుడు శివభక్తుడు కావడంతో వేములవాడలో ఉన్న మూల విరాట్టుగా ఉన్న భారీ శివలింగాన్ని తరలించి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడని చరిత్రకారులు చెబుతున్నారు.
శివభక్తుడైన రాజరాజ చోళుడు ఆ మహాశివలింగానికి 1003వ సంవత్సరంలో దేవాలయం నిర్మించడం ప్రారంభించాడు. 7 ఏళ్ల నిర్మాణపు పనుల అనంతరం 1010లో లింగ ప్రతిష్ఠాపన జరిపి గోపుర కలశాభిషేకాలు నిర్వహించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిపిన దండయాత్రలో సాధించిన ధనంతో నిర్మించినట్లు అక్కడి శాసనాలలో పేర్కొన్నారు. వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు అంటున్నారు చరిత్రకారులు. తంజావూరులో గొప్ప దేవాలయాన్ని కట్టుకుని దోచుకెళ్లిన గొప్ప శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని చోళులు సంతోషపడుతుంటే ఇక్కడ వేములవాడలో చాళుక్యులు తమ దైవాన్ని తీసుకెళ్లారని బాధపడ్డారట. శివలింగం తరలించడంతో శివుని భార్య గౌరీదేవి ఒంటరిగా మారిందని బాధపడ్డారు. ఆమె బాధను పంచుకుంటూ ఓదారుస్తూ పాడిన పాటలే బతుకమ్మ పాటలయ్యాయని చెబుతారు. బృహదీశ్వరమ్మే కాలక్రమంలో బతుకమ్మగా మారిందని చెబుతారు. అందుకే బతుకమ్మ పాటలలో గౌరమ్మ కథ కూడా ఉంటుంది. రంగురంగుల పూలను అందంగా శివలింగాకారంలో ఎత్తుగా పేర్చి ఆ శివలింగాకారంపై పసుపు ముద్దతో చేసిన గౌరీదేవిని ఉంచడాన్ని ఇప్పటికీ మనం ఆచారంగా చూస్తున్నాం. బతుకమ్మను 9 రోజుల పాటు పూజించి చివరి రోజు బృహదీశ్వరుణ్ణి కలుసుకోమంటూ నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా పాడే పాటలలో చోళరాజుల ప్రస్తావన ఉంటుంది. అలా వేములవాడలోని శివుడు తంజావూరు వెళ్లి అక్కడ బృహదీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడనే కథ స్థానికంగా బాగా ప్రచారంలో ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.